అంటే కూటమి బలం ఏ రకంగా ఉపయోగపడుతుంది? ఇటు మీరు టీడీపీ, అటు జనసేన పవన్ కళ్యాణ్ గారు బీజేపీ, భీమిల్లో ఆ కూటమి యొక్క బలం ఏ స్థాయిలో ఉంది, ఏ రకంగా ఉంది? బ్రహ్మాండంగా అడ్వాంటేజ్ అయింది. ఎందుకంటే మామూలుగానే తెలుగుదేశం పార్టీ కంచుకోట. అటువంటి దానితో ఈరోజు పవన్ కళ్యాణ్ గారి క్యాడర్ కానీ ఆయన గ్లామర్ కానీ అనూహ్యంగా ఉంది. లాస్ట్ టైం సందీప్ లాంటి ఒక కుర్రోడు నిలబడితేనే 25,000. అటువంటిది ఈ మళ్ళీ 5 ఏళ్లలో పవన్ కళ్యాణ్ గారి పోరాటాలు కానీ ఆయన పెరిగిన గ్లామర్ అనేది తీసుకుంటే ఈ రోజు జనసేన మంచి బలమైన ఫోర్స్ ఉంది అక్కడ. వాళ్ళు బ్రహ్మాండం కలిసాం. దానితో బీజేపీకి వాళ్ళ స్థాయిలో వాళ్ళకి కొంచెం నిర్మాణం ఉంది, వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తా ఉంటారు. మూడు కలవడం తోటి ఏదో అగ్నికి ఆజ్యం తోడేదంటారు కదా, అలాగా తెలుగుదేశం బలానికి ఈ రెండు కూడా తోడు కావడం, ప్రత్యేకించి జనసేన తోడు కావడం తోటి ప్రపంచం. మొన్న కూడా 2019లో కూడా జనసేన టీడీపీ కలిసి ఉంటే వైసీపీ కలిసేది కాదు. వైసీపీ కలిసింది 7-8 వేలు మెజార్టీ, 5,000 వచ్చాయి. సో క్లియర్ గా దాంతో వేవ్ కనిపిస్తుంది. అంటే శ్రీనివాస్ గారు, అంటే వైసీపీ చెప్పడం ఓటు ట్రాన్స్ఫర్ కాదు, వాళ్ళిద్దరి మధ్య సఖ్యత లేదు అనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏమంటారు, అయిద్దంటారా? బ్రహ్మాండంగా, బ్రహ్మాండంగా. ఎస్పెషల్లీ నాకైతే వ్యక్తిగతంగా ఏంటంటే జనసేన క్యాడర్ అందరితో కూడా వ్యక్తిగతంగా నాకు అందరికి గతంలో ప్రజారాజ్యం పార్టీగా వాళ్ళందరూ కూడా మెజార్టీ మనకి తెలిసిన మన దగ్గర పనిచేసుకున్నాడు. అంటే మీరు అజాశత్రు కదా రాజకీయాలు. దట్టు అది నాకు మెగా కుటుంబంతో ఉన్న సాన్నిధ్యం కూడా వాళ్ళ యాక్సెప్టెన్స్ ఎక్కువ అవుతుంది. సో ఇవన్నీ కలిసి మనకైతే అసలు 0%. చిరంజీవి గారు మాట్లాడారా? చిరంజీవి గారు మాట్లాడారు, ఆయన విషయం చెప్పారు, అన్ని బ్రహ్మాండంగా కన్వర్ట్ అవుతుంది, మొత్తం ట్రాన్స్ఫర్ అవుతుంది, మంచి మెజార్టీ తెలుస్తుంది. ఏంటి అసలు సపరేట్ గా ఒక భీమిలి మేనిఫెస్టో తయారు చేశారు, ఏంటి ఎజెండా ఇది చెప్పండి. అంటే యాక్చువల్గా మనం గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే వార్డుల్లోకి వెళ్ళినప్పుడు, ఎలక్షన్ పర్యటనకి వెళ్ళినప్పుడు ఆ ఊర్లో వాళ్ళు అక్కడున్న డెవలప్మెంట్ చేసినవి చెప్తారు, వాళ్ళకి గెలిచిన తర్వాత ఏం కావాలని కూడా కోరతారు. అలాగే కొన్ని లాంగ్ పెండింగ్ ఇష్యూస్ ఉంటాయి కాన్స్టిట్యున్సీ లెవెల్లో. ఒక ఊర్లో బిల్డింగ్ కావాలి, లేకపోతే కళ్యాణ మండపం కావాలి, ఇటువంటి వాటితో పాటు ఎంటైర్ కాన్స్టిట్యున్సీ సంబంధించిన ఒక లాంగ్ పెండింగ్. ఇప్పుడు పంచగ్రామాల సమస్య ఉంది. ఎగ్జాంపుల్ పంచగ్రామాల సమస్య అనేది అది ఒక జటిలమైన సమస్య అయిపోయింది ఈరోజు. అంటే మేము గతంలో ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నప్పుడు ఫస్ట్ క్యాబినెట్ వైజాగ్ లో పెట్టాం. ఇంతవరకు వైజాగ్ అంతకుముందు క్యాబినెట్ జరగల. ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్ వైజాగ్, సీఎం గారు తీసుకొచ్చి ఆ క్యాబినెట్ లో అజెండా పెట్టి పంచగ్రామాలు దాని మీద తీర్మానం చేసి దానికి అంత సీరియస్నెస్ ఇచ్చాం. సరే, దాన్ని మొత్తం లాజికల్ గా చాలా అడ్వాన్స్ స్టేజ్ తీసుకెళ్ళాం. చివరిగా అది మళ్ళీ న్యాయపరమైన చిక్కుల్లో పడింది, అది ఫైనల్ కి వచ్చేసరికి ఆగిపోయింది. సో ఇట్స్ ఎ లాంగ్ పెండింగ్ ఇష్యూ. అది మాకు మేజర్ ఇష్యూ. అది ఒక ఊరికి కాదు, అది పంచగ్రామాలు అంటే 5 గ్రామాలు, 5 కాన్స్టిట్యున్సీ. భీమిలి కాన్స్టిట్యున్సీ ఉంది, ఈస్ట్ కు ఉంది, వెస్ట్ కు ఉంది, నార్త్ కు ఉంది, పెందుతు కు ఉంది. ఈ పంచగ్రామాల సమస్య 5 గ్రామాలు 5 కాన్స్టిట్యున్సీ ముడిపెట్టింది. 1000 కుటుంబాలు దీనికి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా లింక్ అయ్యాయి. సో ఇట్స్ మేజర్ ఇష్యూ పంచగ్రామాలు. ఇట్లాగా కొన్ని ఇష్యూస్ అంటే ఎప్పట్లో సమస్య పరిష్కరిస్తారు దానికి 100%. నేను ఆ రోజు మా ఊర్లో మీటింగ్ పెట్టి కూడా చెప్పాను. గతంలో అయితే దాదాపు 90% కంప్లీట్ అయింది. మొత్తం క్యాబినెట్ డిసిషన్ తీసుకున్నాం, కమిటీ చేసాం, అధికారులు చాలా సీరియస్ గా అడ్వాన్స్ పోస్ట్ అయిపోయింది. లాస్ట్ లో శారదాపేట వాళ్ళు కొంచెం కోర్టుకి వెళ్ళడం, టైం బాండ్ ఫిక్స్ చేశారు. టైం బాండ్ డెఫినెట్ గా దానికి 100%, అంటే నెల 2 నెలలు చెప్పరు కానీ ఈ టర్మ్ లో 100% కంప్లీట్ చేస్తాం. పంచగ్రామాల సమస్య నెక్స్ట్ ఎలక్షన్ లో ఇట్స్ నాట్ ఏ ఇష్యూ ఉండదు.